ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు వైశాఖ పౌర్ణమి ఒకటే కాదు, ఆంజనేయ స్వామి విజయోత్సవం అనమాట. సో వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున విజయోత్సవం వచ్చింది కాబట్టి చాలా స్పెషల్ అకేషన్ కాబట్టి నేను ఈరోజు ఆంజనేయ స్వామి ఫోటో పెట్టేసి పీఠం వేసి ఆంజనేయ స్వామి ఫోటో పెట్టేసి పూజ చేసుకుంటున్నాను. పొద్దున్నే లేచి అన్ని పనులు ముగించుకొని స్వామి ఫోటో పెట్టి టేబుల్ మీద పీట వేసుకోవాలండి. పీట వేసుకొని స్వామి ఫోటో పెట్టి ఇలా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని పూలు వేసుకోవాలండి. పూలదండ వేసుకొని ఇలా పెట్టేసుకున్నానండి. స్వామికి ఆసీనం చేస్తాను అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత స్వామికి ఎప్పుడు నేను ప్రిపేర్ చేసే ఆకుమాల వేశాను. మామూలుగా స్వామి అకేషన్స్ ఏవైనా కూడా స్పెషల్ అప్పుడు వేస్తుంటారు ఆకుమాలలు. నేను కూడా ఆకుమాల అనేది ప్రిపేర్ చేశానండి. తమలపాకులు తీసుకొని ఇలా జై శ్రీరామ్ అని గంధంతో రాసుకొని బొట్లు పెట్టుకొని ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ కలిపి దండ కట్టాను. ఇలా మంచిగా మనము గార్లెండ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. స్వామికి ఈ దండ చాలా ఇష్టం అనమాట. ఏ అకేషన్ అయినా కూడా ఆంజనేయ స్వామికి వేస్తుంటారు. సో ఈ విధంగా దండని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దండ ప్రిపేర్ చేసుకొని స్వామికి అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకటి మనము దండ అల్లుకున్నట్టుగా అల్లుకోవాలండి. లేదంటే సూది దారంతో అయినా ఇలా ఈ విధంగా కుట్టేసుకొని స్వామివారికి అలంకరించుకోవాలి. మామూలుగా స్పెషల్ కదా ఈరోజు వైశాఖ పౌర్ణమి రోజు కాబట్టి ఈరోజు వేస్తే చాలా మంచిది. చూసారా దండ ఎంత బాగుందో. ఈ విధంగా దండ అలంకరించుకొని నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలండి. నైవేద్యం ఇది అని కాదు, ఏ నైవేద్యమైనా పెట్టుకోవచ్చు. ఇలా నైవేద్యం పెట్టుకొని ధూపం పెట్టుకొని చక్కగా దండతో అలంకరించుకొని పూజ అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్. మరి ఎలా ఉంది నా ఆంజనేయ స్వామికి వేసే ఆకుమాల ఎలా ఉంది ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ చేశాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆకుమాల ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్.